హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంతు వరల్డ్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి కదా. నేను 3వ వారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. అందుకోసం ఎర్లీగా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ప్రసాదాల కోసం కొన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. శనగలను ముందు రోజు నైటే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో పెట్టేశాను. ఆ తర్వాత పూర్ణాల కోసం దోసపిండిని నానబెట్టుకున్నాను. దాన్ని కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. నేను ఇన్నే ప్రసాదాలు చేయాలని ఏం పెట్టుకోలేదు. ఎన్ని వీలైతే అన్ని చేద్దామని అనుకున్నాను. లాస్ట్ వరకు చూడండి, అసలు ఎన్ని ప్రసాదాలు చేయగలిగానో చూస్తారు. పూర్ణాల కోసం శనగపప్పును నానబెట్టుకుంటున్నాను. నేను ఒక పావు కేజీ శనగపప్పు తీసుకున్నాను. నిజానికి నేను ఒక్కసారి పూర్ణాలు చేశాను. అసలు ఎలా వస్తాయో కూడా ఐడియా లేదు. అందుకని ఒక పావు కేజీనే నానబెట్టుకుంటున్నాను. ఆ రోజు పిల్లలకి స్కూల్ ఉండింది. అందుకోసం ఉప్మా చేశాను. వాళ్ళు ఉప్మా తినేసి స్కూల్కి వెళ్ళారు. మనకి ఇంట్లో హడావుడిగా ఉన్నప్పుడు ఉప్మా అయితే తొందరగా అయిపోతుంది కదా. అందుకోసం ఉప్మా చేశాను. పరమాన్నానికి ఒక గ్లాస్ రైస్, కొంచెం పెసరపప్పు తీసుకున్నాను. ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ మిల్క్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. మనకి విజిల్ ఉంటే విజిల్తో పెట్టేసుకోవచ్చు. మూత పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉడికిపోతుంది. నా దగ్గర విజిల్ కొంచెం రిపేర్లో ఉందన్నమాట. అందుకని జస్ట్ మూత పెట్టి దాన్ని వండుకుంటున్నాను. బెల్లం కూడా కరగపెట్టుకున్నాను. మనకి ఎక్కువ బెల్లం పాకంలాగా రానవసరం లేదు. జస్ట్ కరిగితే సరిపోతుంది. అప్పుడు దాన్ని మనము స్ట్రెయిన్ చేసుకుంటే అందులో ఏమైనా నలకలు అలాంటివి ఉంటే పోతాయి. నాకు రైస్ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు దాంట్లో పాలు వేసుకుంటున్నాను. నేను పరమాన్నాన్ని ప్రసాదం చేయాలి, ప్రసాదంలా పెట్టాలి అనుకుంటే పాలతోనే చేస్తాను. పాలతో చేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్లాన్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది కదా. కొంచెం షుగర్ కూడా వేసుకుంటున్నాను. వడలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ టైం అసలు వడలు ఎలాంటి షేప్ రాలేదు. మా అమ్మ వాళ్ళు కూడా ఏంటి అసలు ఇలాంటి షేప్ లేవు, అట్లా చేసామని చెప్పి అన్నారు. ఈసారి కొంచెం వడలు షేప్ వచ్చేలా చేద్దామని చెప్పి ట్రై చేశాను. పర్లేదు, బాగానే వచ్చాయి.
ఇప్పుడు పూర్ణాల కోసం ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను. నేను శనగపప్పు ఏ గ్లాస్‌తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్‌తో బెల్లం కూడా తీసుకున్నాను. బెల్లం కొంచెం లైట్‌గా పాకంలాగా వచ్చిన తర్వాతకి శనగపప్పుని ఉడకబెట్టుకొని దాన్ని మిక్సీ పట్టుకొని దాన్ని ఇందులో వేసేసాను. నేను ఇలాచీని చక్కెరతో మిక్సీ చేసి ఆ పౌడర్‌ని ఇందులో వేస్తున్నాను. అది దగ్గర పడిన తర్వాతకి చల్లారబెట్టుకోవడానికి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అది చల్లారేసరికే నేను దద్దోజనం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా కలిపి పెట్టుకుంటాను. తాలింపు మాత్రం లాస్ట్‌లో వేసుకుంటాను. ఈలోపు పూర్ణాలను కూడా రెడీ చేసుకుంటున్నాను. అన్నీ కలిపి 9 రకాల ప్రసాదాలయ్యాయి. పీఠం అంతా రెడీ చేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను. ప్రసాదాలన్నీ అయ్యేసరికి మా అమ్మ, పిన్ని కూడా వచ్చారు. నేను అమ్మవారిని అలంకరించుకోవడానికి వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా. నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా. కాంచనహారము గలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగా. కాంచనహారము గలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగా. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై. కమలాసనివై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి. కమలాసనివై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. జనకరాజుని ముద్దుల కొమరితర వికుల సోముని రమణీమణివై. జనకరాజుని ముద్దుల కొమరిత
రవికుల సోముని రమణీమణివై సాధు సజ్జను పూజలందుకొని శుభములనిచ్చిడి దీవెననీయగా సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చిడి దీవెననీయగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మా